సర్వలోకానికి దేవుడు అని ఆయనకి పేరు ఉంది. అలానే సర్వలోకానికి దేవుడు అని చెప్పబడిన ఆయన చెప్పిన ఈ మాట సర్వలోకానికి వర్తిస్తుంది. ఈ స్టోరీ ఇది ఒక అధ్యాయం. రూతు 1వ అధ్యాయం. ఈ రూతు 1వ అధ్యాయములో దీని ప్రాముఖ్యమైన మాట సంబంధము. మనుషులకి మధ్య ఎటువంటి సంబంధము ఉండాలి అనే దాని గురించి ఈ అధ్యాయము చెప్తుంది. మనకి మనుషులతోటి సంబంధం ఉండడం చేత, మంచి సంబంధం ఉండడం చేత మనము ఎలాగో సంతోషంగా ఉండగలుగుతామో కూడా ఈ దీనిలో పాఠము మనం నేర్చుకుంటాం. ఈ రోజు నేను 1వ అధ్యాయము మాత్రమే చెప్తాను. ఆ తర్వాత ఎప్పుడైనా మళ్ళా తక్కిన అధ్యాయాలు కూడా మీకు వివరిస్తాను. రూతు అనేటువంటి ఈ పేరు ఇశ్రాయేలీల స్త్రీ పేరు కాదు. చాలా మంది రూత్ అనే పేరు పెట్టుకుంటారు. ఇశ్రాయేలీల స్త్రీ పేరు కాదు. ఇది మోయాబు దేశపు స్త్రీ పేరు. అయితే ఆమె ఆ దేవుని సమూహంతో, దేవుని సంఘంతో, దేవుని ప్రజలతోటి ఆవిడ చేరటం చేత ఆ తర్వాత అందరూ ఈ రూత్ అనే పేరు పెట్టుకుంటున్నారు. ఇది ఏ దేశం పేరు ఇది? మోయాబీలు అన్య దేవత ఆరాధనకి చాలా ప్రసిద్ధి చెందినవాడు. మోయాబీలు అన్య దేవత ఆరాధనకి చాలా ప్రసిద్ధి, చాలా ఘోరమైన అన్యాచారం చేసేటువంటి మనుషులు వాడు. అయితే వాళ్ళలో నుంచి వచ్చిన ఒక స్త్రీ రూతు అనే ఆవిడ ఈ పేరు కలిగి ఉంది. కానీ ఈవిడలో ఉన్న ఈ గుణం కూడా మనందరికీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. సో ఇప్పుడు మనము వాక్యం చదవటము ప్రారంభం చేద్దాము. ఇది రూతు 1వ అధ్యాయము 1వ వాక్యం. రూతు 1వ అధ్యాయము 1వ వాక్యం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళిరి. ఇక్కడ ఒక మనిషి, ఆయన భార్య, ఇద్దరు కుమారులు, వాళ్ళని తీసుకుని బెత్లెహేము నుండి మోయాబు దేశం వెళ్ళాడు. ఈ రెండు పట్టణాల మధ్య, లేకపోతే ఈ రెండు స్థలాల మధ్య దూరము 50 మైళ్ళ దూరం. అది 50 మైళ్ళ దూరం. అంటే ఇశ్రాయేల్ దేశానికి ప్రక్కనే ఆనుకుని ఉంది ఈ మోయాబు దేశం. అతను ఏ కారణం చేత ఆ దేశం వదిలిపెట్టి వెళ్ళాడు? వాళ్ళలో కరువు వచ్చింది, ఆహారం దొరకట్లేదు. కాబట్టి ఆహారం సంపాదించుకోవటం కోసం మోయాబు దేశానికి ఆ పురుషుడు అతని కుటుంబాన్ని తీసుకుని వెళ్ళాడు. ఇది సహజం. క్షామం వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి మనుషులు స్థలము మారుతారు. పరిస్థితులు బాగుపడిన తర్వాత మరలా వాళ్ళు తిరిగి వస్తారు. తర్వాత 2వ వాక్యం చదవండి. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు. అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. ఓకే, కంటిన్యూ. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఇక్కడ చాలా మందికి ఒక ప్రశ్న. ఎఫ్రాత అంటే ఏమిటి? బెత్లెహేముకు ఇంకొక పేరు ఎఫ్రాత. సో వీళ్ళు ఎఫ్రాతీయులు. ఇది యూదాకి ఉన్న ఇంకొక పేరు అని మనం ఎలా తెలుసుకోగలం?
బైబిల్ చెప్తే తెలుసుకుంటాం, అది కరెక్ట్. సెవెంత్ డే అడ్వెంటిస్టులు పరిశుద్ధ గ్రంథానికి అర్థం చెప్పడానికి పరిశుద్ధ గ్రంథాన్ని ఉపయోగిస్తారు. చాలా గొప్ప విషయం అండి ఇది. తక్కిన వాళ్ళు అలా చేయరు. దీన్ని పాస్టర్ గారు ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి ఒక మాట, బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే పరిశుద్ధ వాక్యానికి భావం చెప్పేటువంటి కార్యక్రమంలో సెవెంత్ డే అడ్వెంటిస్టులు బైబిల్ వాక్యాన్ని ఉపయోగిస్తారు. నేను అదే పద్ధతి వాడతాను. బైబిల్ వాక్యానికి అర్థం ఎఫ్రత అనగా బెత్లెహేము అని మరి బైబిల్లోనే మనం కనుక్కోవాలి కదా. ఓకే, అది ఎక్కడుందో మనం చూద్దాం. మీకా 5వ అధ్యాయము 2వ వాక్యం. మీకా 5వ అధ్యాయము 2వ వాక్యం. బెత్లెహేము ఎఫ్రాతా బెత్లెహేము, మీ 2 పేర్లు పెట్టాడు చూసారా? బెత్లెహేము ఎఫ్రాతా. బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేమునే ఎఫ్రాతా అని ఆయన పిలిచాడు. చదవండి. చదవండి ఈశ్వర్ గారు. యోదా వారి కుటుంబాలలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు. అంటే ఎక్కడి నుంచి వస్తాడు అనమాట? బెత్లెహేంలోంచి వస్తాడు. మనందరికీ తెలుసు బెత్లెహేం అనే పేరు, కానీ మనకు ఒక పేరు తెలియదు. ఏమిటది? ఎఫ్రాతా అనే పేరు మనకు తెలియదు. ఎఫ్రాతా అనేటువంటి పేరు బెత్లెహేమికి ఉన్న 2వ పేరు. కాబట్టి కొన్నిసార్లు మీరు ఏదైనా బైబిల్ క్విజ్ లో ఆన్సర్ చేయాలని అంటే ఈ విషయము ఒకవేళ మీరు రూతు చదివితే మీకు తెలియదు, కానీ మరి ఎక్కడుందో బైబిల్ అంతా ఎలా తెలుసుకోగలుగుతాం? అందుకే ఇలాంటి బైబిల్ స్టడీ అవసరం. ఎఫ్రాతా అంటే బెత్లెహేంకు 2వ పేరు. ఓకే, క్షామం వలన ఎలీమెలెకు ఆయన తన కుటుంబాన్ని తీసుకుని ఆహారం కొరకు ఆ ప్రదేశానికి, మోయాబు అనేటువంటి ప్రదేశానికి వాళ్ళు వెళ్ళారు. సో మోయాబుకి ఒక చెడ్డ చరిత్ర కూడా ఉంది. మోయాబుకు ఒక చెడ్డ చరిత్ర ఏంటంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను మోయాబు దేశపు రాజైన బాలాకు బిలాం అనేటువంటి ప్రవక్తను ప్రోత్సహించాడు కదా. ఇది సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో ఈ స్టోరీ ఉంటుంది. సరే, ఈ విధంగా ఈ ప్రజలను, దేవుని ప్రజలను మోయాబు రాజు శపించడం కోసం అతడు తీసుకుని వచ్చిన పన్నాగాలు ఏమీ పని జరగలేదు. ఈ ప్రవక్త కూడా ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఇతను ఈ ప్రవక్త బిలాము అనే ప్రవక్త దైవ దర్శనాలు చూశాడు, ఎన్నోసార్లు ప్రవచనాలు చెప్పాడు. అతడు చెప్పిన ప్రవచనాలు నెరవేరినాయి. అతడు నెరవేరిన ప్రవచనాలను బట్టి ఆ ప్రదేశం అంతా చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. కానీ ఇప్పుడు దేవుడు ఇతనికి దేవుని ప్రజలను శపించమనే మాట చెప్పలేదు. అది అర్థం చేసుకోకుండా దేవుని ప్రజలను శపించడానికి వెళ్ళాడు, కానీ అతడు జయము సంపాదించలేదు. ఆ పరిస్థితుల్లో ఇతడు ఒక ప్రవచనం చెప్పాడు. అతడు చెప్పిన ప్రవచనము, యాకోబులో నక్షత్రము ఉదయించును. ఆ నక్షత్రం ఎవరు? యేసుక్రీస్తు. కానీ అతడు తనకి తెలియని రీతిగానే ఆత్మావేశంలో ఆ ప్రవచనం చెప్పాడు. అబద్ధ ప్రవక్త అయిన ఆయన దేవుని యొక్క నడిపింపులో బెత్లెహేంలో లోకరక్షకుడు పుడతాడని చెప్పాడు. సో దీనిని బట్టి మనం ఏమి నేర్చుకుంటామంటే, దేవుడు కొన్ని అనేక ప్రాముఖ్యమైన సందర్భాల్లో మనుషులు చెడుగా ప్రవర్తించాలని ప్రయత్నిస్తున్నా కూడా అటువంటి వాళ్ళని సైతము ఆయన పని కొరకు ఉపయోగించుకుంటాడు. అది సంగతి. ఈ స్థలంలో దేవుడు తన పనిని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ స్థలంలోకి మనల్ని నడిపిస్తాడు. ఇంకొక విషయం చెప్పాలనంటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేవుని ప్రజలే. ఇశ్రాయేలీలు ఒక్కలే దేవుని ప్రజలు కాదు. అంతకుముందు వారం మనం అన్యుల గురించి చదువుకున్నాము. అన్యులు ఎవరు? మనమే. ఇది చాలా బాగా జ్ఞాపకం ఉంది మీకు. అన్యులు ఎవరో కాదు, మనమే. మనం యూదులం కాదు, ఇశ్రాయేలీలం కాదు, అన్ని జనాంగం నుంచి వచ్చిన వాళ్ళం. అన్యులు అనేటువంటి మాట మనం వాడుతున్నామంటే ఎవరు అన్నమాట దానిలో ఉంది? మనమే ఉంది. సో కాబట్టి మనమే అన్యులు వాస్తవంగా. కానీ దేవుని ఉచితమైన కృప చేత మనం అందరం సువార్త అంగీకరించడం వలన
మనము దేవుని ప్రజలమయ్యాం. ఒకప్పుడు మనం అన్యులమే, కానీ ఇప్పుడు దేవుని ప్రజలంగా మనం మార్పు చెందాం. ఆ విధంగా వాళ్ళు అన్య ప్రదేశానికి తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వెళ్ళారు. దేవుని దేవుని ప్రజలు లేక దేవునికి విరుద్ధమైన పని చేసిన మనుషులు ఉన్న స్థలంలో. అయితే దేవుడు ఆ స్థలంలో చేసిన మహత్కార్యం మనం నేర్చుకుందాం. 3వ వాక్యం చదువుదాం. నయోమి నయోమి పెర్మిటి అయిన ఎనిమిటి అయిన ఎలీమెలెకు ఎలీమెలెకు చనిపోయిన తరువాత చనిపోయిన తరువాత ఆమెయు ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను కుమారులను. నిలిచియుండిరి. ఓకే, ఇప్పుడు దీనిలో మనం ఒక ప్రాముఖ్యమైన పాఠం ఏమి నేర్చుకుంటామంటే, ఆహారం కోసమని వెళ్ళారు, కానీ ఏమి ఎదురొచ్చింది? ప్రాణాపాయం వచ్చింది. ప్రాణం కాపాడుకుందామని వెళ్ళారు, కానీ వీళ్ళకి ప్రాణాపాయం వచ్చింది. ఈ ప్రాణాపాయంలో వీళ్ళు ఆ రోజుల్లో పురుషులు మాత్రమే ఆహారం సంపాదించేవాళ్ళు, స్త్రీలు ఇంట్లో ఉండేవాళ్ళు. ఇంగ్లీష్లో హౌస్ వైఫ్ వాళ్ళు. అందుకని స్త్రీలకి ఎక్కువ ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఎక్కువ మంది క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న పిల్లలు చదువుకుంటారు, కానీ హిందువులు లేకపోతే వేరే మతాల్లో ఉన్నవారు పిల్లల్ని చదివించకుండా తొందరగా ఆ ఆస్తి ఇచ్చి లేకపోతే కట్నం ఇచ్చి వాళ్ళకి వివాహం చేస్తారు. తర్వాత కాలంలో పరిస్థితులు కూడా మారినాయి. వారు కూడా ఎక్కువ మందిని విద్యావంతులుగా చేస్తున్నారు. హౌస్ వైఫ్గా ఉండేటువంటి స్థితిని ఇప్పుడు తగ్గిపోయింది. అయితే ఆ రోజుల్లో స్త్రీలు ఇంట్లో ఉండి కుటుంబాన్ని చూసుకునేవాళ్ళు, పురుషులు సంపాదించి ఆ కుటుంబాన్ని పోషించేవాళ్ళు. అయితే కుటుంబాన్ని పోషించేటువంటి ఎలీమెలెకు చనిపోయాడు. కుటుంబాన్ని పోషించేటువంటి ఎలీమెలెకు చనిపోయాడు. ఇప్పుడు నవోమి ఈమె ఎలాంటి పరిస్థితి ఉంటుందో మనం ఊహించవచ్చు. మరి ఈవిడ ఏం చేసి ఈమె బ్రతకాలి, అది వాళ్ళ పరిస్థితి. అప్పుడు ఆ తర్వాత అక్కడి నుంచి ఈ పురుషుడు చనిపోయిన తర్వాత 10 సంవత్సరాలకి ఇంకొక విపత్తు ఈ కుటుంబం మీదకి వచ్చింది. అది 4వ వాక్యంలో చదవండి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. ఓకే. వారిలో ఒకదాని పేరు ఓర్పా, ఒకదాని పేరు ఓర్పా, రెండో దాని పేరు రూతు. అంటే దీనిని బట్టి ఓర్ప పెద్ద కుమారుని చేసుకుంది, రెండవ కుమారుని రూతు అని పెండ్లి చేసుకుంది. సరే, ఇక్కడ దేవుని ప్రణాళికలో మనము చూస్తాము, వీళ్ళు ఒక పని మీద ఆ దేశానికి వెళ్ళారు. ఆ పని మీద వెళ్ళారు, కానీ ఆ వెళ్ళిన తర్వాత సమస్తాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఒక పురుషుడు తండ్రి చనిపోతే నేను నష్టం అనుకున్నాం కదా, ఇప్పుడు ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. వాళ్ళు మోయాబు స్త్రీలను వివాహం చేసుకున్నారు. సో ఆ విధమైన పరిస్థితిలో ఇప్పుడు ఏం చేయాలి? మనం వాక్యం చదువుదాం. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, కానీ అప్పటికి ప్రభువుని అంగీకరించని మోయాబు స్త్రీలను వివాహం చేసుకున్నారు. అంటే వాళ్ళు కూడా దేవుని ప్రజలే, కానీ దేవుడు వాళ్ళని ఆయన దగ్గరికి నడిపించడానికి ఇది మార్గం అని మనం తెలుసుకోవాలి. దేవునికి విధేయులైన వారు దేవుడు అన్యులనైనా ఉపయోగించుకుంటాడు. దేవునికి విధేయులైన వారిని అన్యులైనా కూడా దేవుడు వారిని ఉపయోగించుకుంటాడు. 5వ వాక్యం చదవండి. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను ఇల్యోనను ఇద్దరును చనిపోయిరి. ఓకే, ఇప్పుడు బ్యాడ్ న్యూస్ అంటాం కదా మనం, ఇది చాలా చెడ్డ సమాచారం. ఈ సమాచారం ప్రకారం అన్ని చెడే జరుగుతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి. బెత్లెహేములో క్షామం రావటానికి గల కారణం వెంకటేశ్వర్ గారు మీ సెల్ ఫోన్ మ్యూట్ చేయండి, లేకపోతే నేను మ్యూట్ చేస్తాను. సో ముందు బెత్లెహేములో క్షామం వచ్చింది. బెత్లెహేములో వచ్చిన క్షామాన్ని ఇప్పుడు వాళ్ళకి ఆ క్షామం వస్తే వాళ్ళు దాని నుంచి తప్పించుకుంటానికి వీళ్ళు ఎక్కడికి వచ్చారు? మోయాబుకి వచ్చారు. మోయాబుకి వస్తే
ఇక్కడ ఏం జరిగింది? మోయాబులో మరలా ఆయన చనిపోయాడు. ఒకదాని తర్వాత ఒకటి విపత్తు, ఒకదాని తర్వాత ఒక విపత్తు వీళ్ళకి సంభవిస్తుంది. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి విపత్తు సంభవించడం చేత మనిషి ఏమనుకుంటాడంటే నా పని అయిపోయింది అనుకుంటాడు కదా. నా పని అయిపోయింది, ఇంకేం చేయలేను నేను, నా జీవితం అంతా పతనం అయిపోద్ది అని మనిషి భయపడతాడు. ఆ సమయంలోనే మనము దేవుని మీద ఎక్కువగా ఆధారపడాలి. ఆ సమయంలో మనము అధైర్యపడితే దేవుని నామమునకు మహిమ కలగదు మన వలన. దేవుని నామమునకు మహిమ కలగదు మన వలన. అందుకని మనము ఆ సమయంలో దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద మనం ఆధారపడటానికి అలాంటి పరిస్థితులు మన జీవితంలో సంభవిస్తాయి కదా. ఎక్కువ భాగము మనుషులు కష్టాలు గుండా ప్రయాణం చేసినప్పుడు ఎక్కువ ప్రార్థన చేస్తారు, అవునంటారా? కష్టాలు గుండా ప్రార్థన మనుషులు ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తారు. మనం కూడా దేవునికి ప్రార్థన చేయటానికి సమయం తీసుకోకపోవచ్చు, సమయము తీసుకోవచ్చు. ఒకసారి ఇటు కొడతారు, ఆ డోర్ కొడతారు. సో సమయము మనం చాలా బిజీగా ఉన్నాము, సమయం లేదని అనుకుంటాం. కానీ ఎప్పుడు సమయం ఉంటుంది? బాగా శ్రమలు వచ్చినప్పుడు మనకి సమయం ఉంటుంది. అలాంటి పరిస్థితి కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కూడా సృష్టిస్తాడు, మనం దేవుని మీద ఆధారపడటం నేర్పడానికి. ఇప్పుడు మీరు నన్ను చూడొచ్చు, నేను చాలా గట్టిగా అన్ని విషయాల్లో ఉంటాను. ఇది సంవత్సరాల తరబడి నేను అనుభవించిన అనుభవాలను బట్టి ఇంత బలపడ్డాను. సంవత్సరాల తరబడి నేను అనుభవించిన అనుభవాలను బట్టి ఇంత బలపడ్డాను. చాలా సందర్భాల్లో మనుషులు వాళ్ళు అడుగుతారు నన్ను, నువ్వు ఎందుకు ఇంత ధైర్యంగా ఇంత బలంగా ఉంటావు? ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు వెనకాడవు. రూజ్వెల్ట్ చచ్చిపోయినప్పుడు నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత ఆ చర్చిలో ఆ సబ్బాత్ రోజు నేను ప్రసంగం చేయాలి. పాస్టర్ నా దగ్గరికి వచ్చి ఏమడిగాడంటే, మీ అబ్బాయి చనిపోయాడు కదా, మరి నీ టైము వేరే పాస్టర్ గారికి ఇస్తాను, నువ్వు చేయలేవేమని అని అడిగాడు. నేను చెప్పాను, అది వేరు ఇది వేరు, నా డ్యూటీ నేను వాక్యం చెప్పాలి అని నేను ఆ రోజు వాక్యం బోధిస్తే ఒక డాక్టర్ ఉన్నాడు, చాలా హైలీ క్వాలిఫైడ్ డాక్టర్. ఆయన వచ్చి చెప్పాడు, నా జీవితంలో ఇంతవరకు ఇటువంటి వాక్యం నేను ఎప్పుడు వినలేదని చెప్పాడు. ఇంతవరకు ఇటువంటి వాక్యం నేను ఎందుకు వచ్చిందంటారు? నేను అనుభవించిన అనుభవంలో నుంచి ఆ వాక్యం బోధించాను. ఆయన అన్నాడు, చాలా మేధావి, చాలా తెలివిగలవాడు. ఆయన చెప్పాడు, ఇటువంటి వాక్యం నేను ఎప్పుడు వినలేదు అంటే దాని అర్థం ఏంటి? నేను ఎటువంటి అనుభవంలో నుంచి వెళ్ళాను, ఇక్కడి నుంచి తిరిగి ఆ అనుభవంలో నుంచి ఆ వాక్యాన్ని నేను బోధించాను. కాబట్టి తర్వాత మనమందరము నేర్చుకోవలసిన ఒక విషయం ఏంటంటే, సమస్యలు శాశ్వతం కాదు. సమస్యలు శాశ్వతం. ఎవరు శాశ్వతం? దేవుడు శాశ్వతం. రెండవది, మనము ఈ సమస్యలు వచ్చినప్పుడు శాశ్వతంగా జీవించేటువంటి దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు మనల్ని అలాంటి అనుభవంలో నుంచి ప్రయాణం చేపిస్తాడు. ఆ విధంగా చేపించినప్పుడు మన విశ్వాసము బహుగా బలపడుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఎలీమెలెకు కుటుంబంలో సంభవించిన ఈ విపత్తు ఎలీమెలెకు కుటుంబాన్ని దేవుడు ఒక పని కొరకు సిద్ధపరుస్తున్నాడని మనకు అర్థమవుతుంది. సరే, 10 సంవత్సరాల తర్వాత ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు ఇప్పటి వరకు 5వ వాక్యం వరకు బ్యాడ్ న్యూస్. 5వ వాక్యం వరకు బ్యాడ్ న్యూస్. బెత్లెహేములో ఆహారం లేదు. ఆ తర్వాత ఎలీమెలెకు చనిపోయాడు. ఆ తర్వాత మహ్లోను కిలియోను చనిపోయారు. ఇప్పుడు గుడ్ న్యూస్. 6వ వాక్యం చదవండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశంలో వినెను కనుక. ఓకే, అంటే ఆమె మోయాబు దేశంలో ఉంది కానీ యూదా దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటుంది. ఎంత ఆశ్చర్యం చూడండి. ఆమె ఉంది మోయాబు దేశంలో, ఈ శరీరం మోయాబు దేశంలో ఉంది, కానీ ఆమె ఆలోచన ఎక్కడ ఉంది?
ఆ ఎందుకని? కారణం ఏంటంటే ఇస్రాయేల్ అక్కడ దేశంలో ఆహారం ఇస్రాయేల్ ఇస్తుంది. దేశంలో దేవునికి మందిరం ఉంది. ఈ మందిరంలో దేవుని దర్శనం వస్తుంది. ఆ సమయంలో షిలోహు అనేటువంటి పట్టణంలో దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో అక్కడ సో ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. ఆ యాజకుల ద్వారా దేవుడు సమాచారాన్ని అందిస్తున్నాడు. అందుకని యెరూషలేంలో దేవుడు ఆ సమాచారం చెప్తాడని యెరూషలేం గురించి ఆమె కనిపెడుతుంది. ఎంత వండర్ఫుల్ అండి! పరిశుద్ధ గ్రంథం రాయబడిన గ్రంథాలు ఇంకా అప్పటికి లేవు కదా. కాబట్టి ఇలాంటి సమాచారం ప్రవక్తల దగ్గర నుంచి వస్తుందని ఆమె కనిపెడుతుంది. అందుకని వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకు ఆమెయు ఆమె కోడండును ప్రయాణమయ్యిరి. ఇప్పుడు స్టోరీ ఇప్పటి వరకు సాడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. కానీ ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్, చాలా ఆసక్తికరమైన జరుగుతుంది. సరే, ఆహారం కావాలి. ఈమెకి భర్త చనిపోయాడు, కోడళ్ళు కూతురు కొడుకులు ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు మరి ఆవిడే ఆమె దేశం వెళ్ళిపోవాలి. వీళ్ళిద్దరూ ఎందుకు ఆమెతో వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఈ వీళ్ళిద్దరూ కూతుళ్ళు కాదు, కోడళ్ళు. కోడళ్ళు. ఈ కోడళ్ళు ఇద్దరు అత్తగారితో వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు. అమేజింగ్ స్టోరీ అండి ఇది. ఇదే ఇండియాకి పరిశుద్ధ గ్రంథం అని పిలువబడుతున్న బైబిల్ ఇచ్చే వార్త. ఇప్పుడు నయోమి ఈ స్త్రీకి వీళ్ళిద్దరికి ఏమి నేర్పించింది? ఈమె ఏమి నేర్పించింది? అదే మనం నేర్చుకుంటాం ఈరోజు. అది మనకి కూడా చాలా ఉపయోగపడుతుంది. నయోమి ఏమి నేర్పించింది? వాళ్ళిద్దరు కూడా బయలుదేరి వస్తున్నారు ఈమెతోటి. నువ్వు వెళ్ళిపో మీ ఊరు, మా మా పుట్టింటికి మేము వెళ్ళిపోతాము అనట్లేదు. ఏంటంటారు? ఏంటి అట్రాక్షన్ ఏంటి ఈమెలో? ఈమెమి ఆస్తిపరురాలు కాదు. ఈవిడ కూడా వెళ్ళిపోతే మనకేదో లాభం వస్తుందని అనుకుంటానికి. ఈమె పోనీ వయసు ఉన్న ఆమె కాదు, ఈమె కష్టపడి పని చేసే మనిషి కాదు, ఈమె దగ్గర ఏమి విద్య లేదు, ఉద్యోగం చేయగలిగిన కెపాసిటీ లేదు. కానీ ఇద్దరు స్త్రీలు, యవన స్త్రీలు ఆమెతో పాటు వెళ్ళిపోవటానికి ఇష్టపడుతున్నారు. నయోమిలో ఈ ఇద్దరు కోడళ్ళు ఏం చూశారు? సో నయోమిలో వాళ్ళు చూసిన 2-3 విషయాలు నేను చెప్తాను. చూసిన మంచితనం ఏంటంటే నయోమిలో వాళ్ళ తల్లిని చూశారు. నయోమిలో ఏం చూశారు? తల్లిని. ఏమేంటి మరి? తల్లి కాదు, కానీ నయోమిలో ఏం చూశారు వీళ్ళు? తల్లిని. కాబట్టి తల్లికి ఒక పిల్లకు, లేక తల్లికి కుమార్తెకు ఎలాంటి సంబంధం ఉంటుందో, వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరూ చనిపోకముందు, ఆ కుమారులిద్దరూ చనిపోకముందు ఈ ఆడపిల్లలిద్దరూ ఆమెతోటి అటువంటి సంబంధం ఏర్పరచుకున్నారు. నేను అనుకుంటున్నాను, అప్పుడప్పుడు ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళాలని ఆలోచించేస్తారు. నేను అనుకుంటాను, ఇది నా కామెంటరీ. బహుశా ఈ ఓర్ఫా, రూతు పెళ్ళైన తర్వాత పుట్టింటికి వెళ్ళలేదు. వీళ్ళు పెళ్ళైన తర్వాత పుట్టింటికి వెళ్ళలేదు. ఎందుకని? పుట్టింట్లో వచ్చేటువంటి సౌకర్యం అంతా, ప్రేమ, అనురాగం, సంతోషం అన్నీ ఇక్కడ అత్తగారి దగ్గరే దొరుకుతున్నాయి. ఇది మన భారతీయులకు రూతు అనేటువంటి ఈ గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలో నుండి వచ్చేటువంటి మహత్తరమైన వర్తమానం. ప్రతి అత్తగారు తన కోడల్ని కుమార్తెగా చూడాలి. ఆమె నయోమి దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాఠం ఇది. నయోమి దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాఠం. ఇంగ్లీష్లో కోడలికి డాటర్ ఇన్ లా అని పెడతారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ మాటకి ఇన్లా తీసేయాలి. ఏం తీసేయాలి? ఇన్లా తీసేయాలి. అంటే ఏంటనమాట? అది ఆ ఇన్లా తీసేసిందో లేదో మనం చదువుతాం తర్వాత. నయోమి కూడా వీళ్ళు రావటానికి కారణం ఏంటంటే ఈమె కోడలుగా చూడట్లేదు, కూతుళ్ళుగా చూస్తుంది, కోడలు కుమార్తెలాగా చూస్తుంది. కుమార్తెలాగా చూస్తున్నట్టుగా కూడా ఆమె మాట్లాడుతుంది. ఈమెలో మొట్టమొదట వాళ్ళు చూసింది ఏంటంటే తల్లిని చూశారు. వాళ్ళు ఏ ఆడపిల్లకైనా సరే బ్రతికి ఉన్నంత కాలము పుట్టింటితోటి సంబంధం మాత్రం కోల్పోరు.
బ్రతికున్నంతకాలం పుట్టింటి గురించే మాట్లాడతారు. అది వాళ్ళ తత్వం. కానీ వీళ్ళు ఇప్పుడు పుట్టింటి గురించి మాట్లాడట్లేదు. ఒక ఒక పేరు కూడా ఉందండి, పుట్టింటికి దారి ఇది. సో ఇలాగూ వీళ్ళ తత్వము నయోమి వాళ్ళని ఎలాగ మార్చేసిందో చూడండి. నయోమిలో వాళ్ళ తల్లిని చూశారు, అందుకని ఈమె మాకు సర్వస్వం, భర్త లేకపోయినా పర్వాలేదు, మాకు ఈ తల్లి ఉంటే చాలని వాళ్ళు ఆమెతో పాటు వెళ్ళిపోవడానికి ప్రయాణమయ్యారు. సరే, ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ ఏం చూశారు? ఈమెలో తల్లి. తల్లిని. తర్వాత ఈమెలో మంచితనం చూశారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి వాళ్ళకి జరిగితే, ఆమెకు జరిగినప్పుడు ఈమె ఏమనాలి? మీరిద్దరూ వలన నా కుటుంబం మీదకి శాపం వచ్చేసింది కదా. నయోమి అలాగా అనొచ్చు, అంటారు కదా, అంటారు ఈ రోజుల్లో. ఏ రోజు ఈ అమ్మాయి మా గడప తొక్కిందో మాకు అప్పటి నుంచి అన్ని ఇలాంటి విపత్తులే వచ్చేసినాయి అని నిందంతా తీసుకెళ్ళి కోడల మీద వేసేస్తారు. కానీ ఈమె అలా అనలేదు. నయం వండర్ఫుల్ అండి. ఆమె అలాగా అనలేదు. ఈమెని వివాహం చేసుకున్న తర్వాత ఈ కోడల్ని ఆమె కుమార్తెలాగా చూసింది. అందుకని ఇప్పుడు ఈమెను విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టం లేదు. ఓ పాట పాడతారు, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానయ్యా. వాళ్ళు ఆ పాట పాడేవాళ్ళు అసలు నవోమి స్టోరీ తెలుసుకోవాలి. నవోమి స్టోరీ, నవోమి స్టోరీలో ఆ ఇద్దరు కోడళ్ళు ఎలాగైతే చెప్పారో అలాగూ మేము నీతో ఉంటాం, అది దాని భావం. సో కాబట్టి నవోమి అమ్మ, నువ్వు లేకుండా మేము జీవించలేం, నువ్వు లేకుండా మేము ఉండలేం, కాబట్టి మేము నీతోనే ఉంటాం. మా మా సంప్రదాయాలు, మా కట్టుబాట్లు, మా అలవాట్లు, మా బంధువులు, మా సంబంధాలు అన్నిటికంటే నువ్వే మాకు చాలా విలువైన దానివి. కాబట్టి విధవరాలు అయినా నీలో మేము తల్లిని చూసాం కాబట్టి మేము నీతోటి వస్తాం. చెప్పండి, ఎందుకు ఈ ఈ అధ్యాయం ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి వర్తమానం ఇస్తుందని చెప్పానంటే ఇదే కారణం. అలాంటి సంబంధాలు మన దేశంలో ఎక్కువగా లేవు. వెల్కమ్, అలా వెళ్ళిపోండి చివరిదాకా. అది సంగతి. మేము రూతు గ్రంథము 1వ అధ్యాయము చదువుకుంటున్నాం. రూతు గ్రంథము 1వ అధ్యాయములో మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే అత్తగారు కోడలికి మధ్య ఉన్న సంబంధం. మేము రూస్వెల్ట్కి పెళ్ళైన తర్వాత మా కోడలికి ఏం చెప్పానంటే, నిన్ను మా ఇంట్లో మీ అత్తమ్మ నేను నిన్ను ఎప్పుడు మేము కూతురుగా చూస్తాం. ఇది చెప్పి ఇప్పటికీ 25 సంవత్సరాలు అయిందండి. 25 సంవత్సరాలు మేము ఆమెని అలాగే చూసాం. 25 సంవత్సరాలు మేము ఆమెని అలాగే చూసాం. ఎవరైనా ఎప్పుడైనా మీ భర్త చనిపోయాడు కదా, మీ అత్తగారు మీ మామగారు నిన్ను ఎలా చూస్తారంటే నన్ను సొంత కూతురులాగా చూస్తారు. అందరూ స్టన్ అయిపోతారంతే. ఇలాంటి మనుషులు ఇంకా ప్రపంచంలో ఉన్నారా? అదే బైబిల్ నేర్పింది మనకి. నవోమి నాకు నేర్పింది. నవోమి ఆ కోడళ్ళిద్దరిని కూతురులాగా చూసింది. అందుకని ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు పుట్టింటి నుంచి వెళ్తారు కదా, తిరిగి అలా వెళ్తుంది అనమాట. మోయలేనంత బరువులన్నీ వేసుకుని పుట్టింటి నుంచి వెళ్ళినట్టుగా అన్ని తీసుకుని వెళ్తుంది. తన సొంత గృహం నుంచి వెళ్ళినట్టుగా. అది పరిశుద్ధ గ్రంథం నేర్పింది మాకు పాఠం. కాబట్టి మనం అందరము నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, డాటర్ ఇన్లా అని ఆ మాటలో ఇన్లా అనే మాట తీసేసి డాటర్ ఒకటే ఉంచుకోవాలి, కుమార్తె. సో కాబట్టి ఈ పాఠంలో నయోమిలో ఏం చూశారు? ముందు వాళ్ళు తల్లిని చూశారు, తర్వాత ఆమెలో ఉన్న మంచితనం చూశారు, ప్రేమని చూశారు. తర్వాత మూడవ ప్రాముఖ్యమైన మంచితనము అనేది దేవుడు మనకిచ్చిన ఫలాల్లో ఒక ఫలము. గలతీ 5:22లో ఉంటుంది మంచితనం. ఈ మంచితనం అనేది నవోమిలో వీళ్ళు చూశారు. కాబట్టి మనకి ప్రపంచంలో ఏమీ లేకపోయినా పర్లేదు, ఈ అమ్మ ఉంటే చాలు, ఈ అమ్మని మనము బ్రతకొచ్చు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మోయాబు నుండి బెత్లెహేము 50 మైళ్ళు నడిచి వెళ్ళిపోవటానికి, 50 మైళ్ళు అంటే 80 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోవటానికి ఇష్టపడ్డారు. ఆయన అంటాడు, దీని గురించి కామెంటరీ రాసిన ఆయన అంట, 1 వారం రోజులు పడద్దంట ఈ 50 మైళ్ళు 80 కిలోమీటర్లు నడవటానికి కూడా వాళ్ళు రెడీ అయిపోయారు. ఎంత వండర్ఫుల్ చూడండి, ఏంటి ఎంత అటాచ్మెంట్,
ఎంత సంబంధం అలా ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత మనం కంటిన్యూ చేద్దాం మన స్టడీ. తర్వాత మనం చదవబోయేటువంటి వాక్యము కోడలికి అత్తకి మధ్య ఉన్న సంబంధం తల్లి కూతుర్లకి మధ్య ఉన్న సంబంధంగా లాగా ఏర్పడింది. అంతకుముందు వాళ్ళు ఆరాధన చేసే దేవుణ్ణి కానీ, వాళ్ళు అనుసరించిన పద్ధతులు కానీ, వాళ్ళు అనుసరించిన జీవిత విధానాలను కానీ అన్నిటినీ విడిచిపెట్టి ఆమె వాళ్ళ అత్తగారు జీవితము అనుసరించి నడవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. 7వ వాక్యం చదవండి. అప్పుడు ఆమె ఉన్న స్థలము నుండి ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్లు బయలుదేరి యూదా దేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్ళుచుండగా ఈ కోడళ్ళు కూడా అత్తగారితో వెళ్ళిపోతున్నారు. ఈ రోజుల్లో అత్తగారు కోడళ్ళు వెళ్తారా? ఆ అత్తగారు కోడళ్ళు ఈ అధ్యాయం చదువుకోవాలండి ఇండియా అంతా, అది ఏ భాషలో సరే. సో సరే, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి రోజుల్లో ప్రపంచానికి అంతటికి ఈ పరిశుద్ధ గ్రంథం ఇచ్చేటువంటి వర్తమానం ఇది. తరచుగా అంటారు, మనుషులు మారట్లేదండి అని పాస్టర్ గారులు అంటారు. నేను పాస్టర్ గారులు ఆ మాట అన్నప్పుడు నేను అంగీకరించను. ఎందుకని తెలుసా? నువ్వు అటువంటి వాక్యం చెప్తే మారుతారా? ఇటువంటి వాక్యం చెప్తే మారుతారా లేదా చెప్పు లిల్లీ? ఎవరైనా కఠినమైన రాళ్ళు పగిలిపోతాయి. ఈ వాక్యం మాట్లాడుతుంది మనుషులతో. వాక్యం మాట్లాడట్లేదు, పాస్టర్ గారే మాట్లాడుతున్నాడు. అందుకే ఆ మాట అంటే నేను ఇష్టపడను. మారరండి ఈ మనుషులు, ఎంతో కాలం నుంచి నేను బోధ చేశానండి. నువ్వు చెప్పింది ఏంటి? వాళ్ళకి ఏమి బోధించలేదు, నువ్వేమీ నేర్పలేదు, అందుకే వాళ్ళు మారలేదు ఎన్ని సంవత్సరాలు అయినా. సరే, కానీ నయోమి స్టోరీ ఒకసారి చదువుకుంటే ఎవరైనా మారిపోతారు. సో వాళ్ళిద్దరూ బయలుదేరారు. బహుశా ఏం సామానం తెచ్చారో నాకు తెలియదు, కానీ ఇద్దరు మాత్రం బరువు మోసుకోవటానికి రెడీగా ఉన్నారు. సో అప్పుడు ఆవిడ ఈ మాటలు మాట్లాడుతుంది. నయోమి తన ఇద్దరు కోడండ్లను చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడల నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. ఈ మాటలు చూడండి. మీ వలనే నాకు ఈ నష్టమంతా వచ్చేసింది, నా కుమారులను పోగొట్టుకున్నాను, నా భర్తను పోగొట్టుకున్నాను, శాపం అనుభవిస్తున్నాను అని అనలేదు. యెహోవా మీ ఎడల దయ చూపును గాక. మంచితనం, మంచి మనిషిలో నుంచి వచ్చేటువంటి మాటలు కదా. క్రైస్తవుడు నువ్వు నాశనం అయిపోవుగాక, నీకు శాపం వచ్చుగాక అనే మాటలు ఉపయోగించకూడదు. అయితే అది దేవునికే విడిచిపెట్టాలి. సో ఏమంటుంది? యెహోవా మీ ఎడల దయ చూపును గాక. మనము మీకు ఇంకొక విషయం చెప్తానండి, చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంగ్లీష్లో కంప్లైన్ అంటారు. కంప్లైన్ అంటే ఎప్పుడు సణుక్కోవటం, గొణుక్కోవటం. ఏ గృహంలో అయితే సణుగుడు ఉంటుందో ఆ గృహంలో యేసుప్రభు ఉండడండి. మీకు తెలుసా సంగతి? ఏ గృహంలో అయితే సణుగుడు దేవుడికి కూడా ఇష్టం ఉండదంట. ఒక పాస్టర్గా నాకు కూడా ఇష్టం ఉండదు. ఒకే మాట 20 సార్లు చెప్తే నాకు ఇష్టం ఉండదు. సణుగుడు దేవుడికి ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తామంటే అటువంటి సణుగుడు ఏమీ లేదు నయోమి దగ్గర. ఆమె ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడి ఇంత క్లిష్టమైన పరిస్థితిలో వీళ్ళని ఆశీర్వదిస్తుంది. యెహోవా మీ ఎడల దయ చూపును గాక. నా బాధలేయో నేను పడతాను, ఈ కష్టమేదో నేను అనుభవిస్తాను, కానీ మీరు నాతో పాటు శ్రమ పడొద్దు, మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి ఆవిడ ఏమంది? నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూచి మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. మీ తల్లుల ఇండ్లకి అంటే తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళండి. వాళ్ళకి తల్లి ఆల్రెడీ ఇక్కడ దొరికిందిగా, అందుకని ఇప్పుడు వాళ్ళ తల్లుల దగ్గరికి వెళ్ళటం గురించి ఆలోచించట్లేదు. ఎంత నైస్ అండి స్టోరీ. సో సర్వస్వము కోల్పోయిన స్త్రీ, భర్త, ఇద్దరు కుమారులు కోల్పోయిన స్త్రీ, కానీ ఇద్దరు యవనస్తురాలైన పిల్లల్ని ఆమె సంపాదించుకుంది.
వాళ్ళు ఈమెలో ఏమి చూచారు అనే దాని గురించి మాట్లాడితే నిజమైన భక్తి జీవితం ఏంటో వీళ్ళు చూశారు. నిజమైన మత విధానం ఏంటో వీళ్ళు స్త్రీలు చూశారు. ఇప్పటి వరకు మేము అనుసరించిన మత విధానంలో ఇటువంటి ప్రేమ లేదు. అన్ని ఆచారాలే ఉన్నాయి. ఈ ఆచారాలన్నీ ఆచరించుకుంటూ మేము చాలా గొప్ప పని చేస్తున్నామని వీళ్ళు అనుకునేవాళ్ళు. కానీ ఆ ఆచారాల వల్ల కాదు. కానీ ఈమెలో ప్రవర్తన, తల్లిలో ఉన్న ప్రవర్తన చూసి వాళ్ళ మనసును మార్చుకుని ఆమెతోనే ఉండటానికి ఇష్టపడుతున్నారు. దేనిని ఆశించట్లేదు. అత్త కోడళ్ళ మధ్య ఎటువంటి సంబంధం ఉండాలో పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. అలాంటి సంబంధం ఉంటే ఇన్ని విడాకుల కోర్టులు ఉండవు, విడాకులు ఇచ్చే కోర్టులు ఉండవు, ఇన్ని తగాదాలు ఉండవు, ఇన్ని భూతగాదాలు ఉండవు కదా. ఈ సమస్యలన్నీ ఏమి ఉండవు. అత్తగారు ప్రేమిస్తుంటే కోడళ్ళు ఇంకెందుకు ద్వేషిస్తారు అత్తగారిని? సో ముందు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అత్తగారు. కానీ కోడళ్ళు కూడా అదే విధంగా వాళ్ళు స్పందించాలి. అత్తగారు కోడళ్ళ మధ్య ఇటువంటి సంబంధం ఉండాలని ఈ పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. ఏ వీధిలోనైనా సరే, ఎటువంటి హిందూ సమాజమైనా, ముస్లిం సమాజమైనా, ఏ అన్యులైనా, ప్రభువుని ఎరిగిన వాళ్ళైనా ఎరగని వాళ్ళైనా ఎవరి మధ్య అయినా నిలబడి ఈ వర్తమానం ధైర్యంగా చెప్పచ్చు. నేను నెల్లూరులో 6 సంవత్సరాల కిందట రివైవల్ మీటింగ్లో ఈ వర్తమానం చెప్పాను. ఒక ఆయన ప్రతిరోజు వచ్చి ఆ ఎంట్రాన్స్లో నిలబడి ఉండేవాడు, నాకు కనపడేవాడు స్టేజ్ మీదకి. సో 3 రోజులు వస్తున్నాడు, ఎవరు కూర్చోమనట్లేదా ఈయన్ని, ఎందుకు నిలబడే ఉంటున్నాడు? నేను చెప్పినంతసేపు కూర్చుని విని మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆఖరి రోజు నేను అంతా చెప్పేసి కిందకి దిగి వచ్చిన తర్వాత ఆఖరి రోజు ఈ వాక్యం చెప్పాను. కిందకి దిగి వచ్చి, మీరు చెప్పిందంతా వాస్తవం, ఆయన క్రిస్టియన్ కాదు, మీరు చెప్పిందంతా వాస్తవం, నేను ఇప్పటి వరకు ఇలాంటి వార్త వినలేదు, బైబిల్లో ఇలా ఉందని నేను వినలేదు, ఇలా బోధిస్తుందని నేను వినలేదు, కానీ నాకు చాలా ఇష్టమైంది మీరు బోధించిన విషయం అని చెప్పి. సో కాబట్టి అలాగూ మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ మంచితనం కలిగిన ఈ అత్తగారు మాట్లాడుతున్న మాటలు చదువుదాము. 9వ వాక్యం చదవాలి. మీలో ఒక్కొక్కతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనేను. అత్తగారు కోడల్ని ముద్దు పెట్టుకుంది. తల్లిని కొడుకుని ముద్దు పెట్టుకుంటారు, కూతురిని ముద్దు పెట్టుకుంటారు. తర్వాత కొడుక్కి కూతురికి పుట్టిన పిల్లలు ముద్దు పెట్టుకుంటారు, కానీ కోడలు మాత్రం ముద్దు పెట్టుకుంటారు. సో ఇది స్పెషాలిటీ ఈమెలో, మంచితనం అది అన్నమాట. సో ఇది పోవాలి ఈ దెబ్బతోటి కదా. ఇది పోతే అంటే ఇది 2 పక్కల నుంచి, ఒక పక్క కాదండి. వాళ్ళే తప్పు అని అనుకోవద్దు. నాలో కూడా లోపం ఉందేమని పరిశీలన చేసుకోండి. ముందు మనలో ఉన్న లోపాన్ని పరిశీలన చేసుకోండి. ఇది వాక్యం ఎవరికంటే వినేవాళ్ళకి, వేరే వాళ్ళకి కాదు. నేను ఎప్పుడు వేరే వాళ్ళకి చెప్పను, నేను దీన్ని బాగా పఠిస్తాను. సో కాబట్టి మీరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి అని మంచి మనసుతోటి ఈ ఆడపిల్లలిద్దరిని యవనస్తురాలు పెట్టుకోండి. 10వ వాక్యం చదవండి. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, చూడండి, అంటే ఒక మనిషిని ప్రభు దగ్గరికి నడిపించాలంటే ఏం ఉపయోగపడతానమాట? ప్రేమ. ఏం ఉపయోగపడది? ఈ నయోమి జీవితం చూపించేటువంటి ప్రేమ వల్ల అంటున్నారు, నీ ప్రజల దగ్గరికి మేము వస్తాం, నీ దేవుడిని మేము ఆరాధిస్తాం, నువ్వు చెప్పిన మాటల ప్రకారం మేము నడుచుకుంటాం, నువ్వు నడుచుకునే మార్గంలో మేము నడుచుకుంటాం. వండర్ఫుల్ అండి కదా. వీళ్ళు అంటారు, ఇద్దరు కలిపి ఒకే మాట అంటున్నారు. సరే, ఆ సందర్భంలో తల్లిగా చెప్తాను. 11వ వాక్యం. నా కుమార్తెలారా, మీరు ఆశ్చర్యపోతారండి. బైబిల్లో ఇదే పుస్తకంలో 3 సార్లు ఈమె ఇదే వచనంలో, ఆ తర్వాత ఇంకొక అధ్యాయంలో కూడా ఒకసారి ఉపయోగించాడు ఈ మాట, నా కుమార్తెలారా. మీరు ఎప్పుడైనా సరే
ఒక అత్తగారు కోడల్ని కుమార్తె అనేటువంటి మాట మీరు విన్నారా మీ ఎంటైర్ లైఫ్లో? వినలా. ఇదే బైబిల్ చెప్తుందండి. ప్రపంచానికి అంతటికి బైబిల్ ఇచ్చే వర్తమానం ఏంటంటే కోడలుని అత్తగారు కుమార్తెలాగా చూడాలి. కోడలు అత్తగారిని తల్లిలాగా చూడాలి. ముందు ఎక్కడ ప్రారంభం అవ్వాలనేది నేను బోధకుడిగా నేను చెప్పను, మీరే నిర్ణయించుకో. కాదు, కోడల దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి. ఎందుకంటే ఆవిడ ముసలావిడ కదా. మీరు చాలా త్వరగా నేర్చుకుంటారు చిన్నోళ్ళు, ఆవిడ నేర్చుకుంటే టైం పడుతుంది. కాబట్టి పడుచోళ్ళే ముందు స్టార్ట్ చేయాలి. ఎరా బోధ చేసినప్పుడు ఇది మర్చిపోకు. ఎవరి దగ్గర స్టార్ట్ చేయాలి? కోడల దగ్గరే స్టార్ట్ చేయాలి. ఓకే, అత్తగారి దగ్గరే స్టార్ట్ చేయాలి, కోడల దగ్గరే స్టార్ట్ చేయాలి. ఓకే, దీన్ని చేయాలి ఆవిడ అంటది. అంటే ఆవిడ చెప్తుంది, నా కుమార్తెలారా. ఈ మాట మహా గొప్ప బలమైన మాట. నా కుమార్తెలారా, చదవండి. నా కుమార్తెలారా మీరు మరలుడి వెళ్ళిపోండి మీ ఇంటికి. మంచితనంతో చెప్తుంది. మీరు వెళ్ళిపోయి మళ్ళా పెళ్లిళ్ళు చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి. ముసలిదాన్ని కూడా వచ్చి మీరు ఎందుకు బాధపడతారు? ముసలి అనే మాట ఈ వాక్యంలో వాడాడండి బైబిల్లో. నేను ముసలిదానను అనేటువంటి మాట ఈ అధ్యాయంలో వాడాడు. సో కాబట్టి దీనిలో మనం ఏం చూస్తామంటే వాళ్ళ క్షేమం గురించి ఆలోచిస్తుంది ఆవిడ. ఈవిడి క్షేమం గురించి ఆలోచించట్లేదు, అత్తగారి క్షేమం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. కానీ ఆ కోడళ్ళ క్షేమం గురించి ఆమె ఆలోచిస్తుంది. నా పిల్లల్ని, మీ వల్లే మా పిల్లల్ని నేను నష్టపోయాను, మీ వల్లే నాకు శాపం వచ్చింది, మీరు వచ్చిన దగ్గర నుంచి నేను చాలా ఇబ్బందులు పడ్డాను, ఒకదాని తర్వాత ఒకటి ఇబ్బందులు వచ్చినాయి, మీరు వచ్చి కాలు పెట్టిన వేళ విశేషం ఏమిటో కానీ ఇటువంటి విపత్తులన్నీ నాకు సంభవించినాయి. సహజంగా మనుషులు ఉపయోగించే మాటలు. ఆ లాంగ్వేజ్ తీసేయాలండి పూర్తిగా. సలోమి లాంగ్వేజ్ తీసుకోవాలి. సలోమి ఉపయోగించేటువంటి మాటలు మనం అనుసరించి నడుచుకోవాలి. సలోమి చెప్పిన మాటల ప్రకారం మనం జీవించినట్లయితే ఎంత శాంతి ఉంటుంది అంటారు? చాలా చాలా ఫ్యామిలీ కోర్టులు ఉన్నాయండి ఇప్పుడు తగాదాలు తీర్చుతాను. ఒక్కొక్క కోర్టులో వేల సంఖ్యలో ఉన్నాయంట. 30,000 40,000 కేసులు. ఈ రోజు పెళ్ళయి 2 నెలలు అయిపోయిన తర్వాత విడాకులకి అప్లై చేస్తున్నారు. కారణం ఏంటంటే ఇటువంటి ప్రేమ లేదు, ఇటువంటి ప్రేమ వాళ్ళలో లేదు. కాబట్టి ఇటువంటి వాటన్నిటిని మనుషులు వెతుక్కుంటున్నారు సొల్యూషన్. అయితే మీ అందరికీ చెప్తాను, ఈ జూమ్లో వింటున్న వాళ్ళు, ఈ కూర్చున్న వాళ్ళు అందరికీ పరిశుద్ధ గ్రంథమే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చాలా విపులంగా చెప్తుంది. ఏమనంటే కోడలు అత్తగారిని తల్లిలాగా చూడాలి, అత్తగారు కోడల్ని కూతురులాగా చూడాలి. తెలుగులో ఒక సామెత ఉందండి, తెలుగు భాష చదివినప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాను. కూతురు చేస్తే నేరం, కూతురు చేస్తే గారం, కోడలు చేస్తే నేరం. విన్నారా? ఈ మాటలన్నీ ఏంటంటే మీరు చాలా మర్చిపోతారు, గతాన్ని చాలా మర్చిపోతారు. కూతురు చేస్తే గారం, కోడలు చేస్తే నేరం. ఒకటే తప్పు. కూతురు కానీ చేస్తే అది గారం, కోడలు చేస్తే నేరం. ఆ లాంగ్వేజ్ పోవాలి, ఆ అప్రోచ్ పోవాలి. కూతురైనా కోడలైనా ఇద్దరు ఒకటే. నా కుమార్తెలారా మీరు మరలుడి. తర్వాత నాతో కూడా మీరు రానేలా, మీరు నాతో కూడా రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నటకై ఇంకా కుమారులు నా గర్భమున ఉందురా. చాలండి బాబు, ఏమంటుంది? ఇంకా నా దగ్గర పిల్లలు ఉన్నారా? ఒకవేళ ఆ పిల్లలు పుడితే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాకే లేదు, ఆ ఛాన్స్ ఏమి లేదు అని ఆమె చెప్తుంది. అంటే దీనిలో ఈ సంభాషణలో నేను ఏం చూశానంటే నయోమి యొక్క మంచితనం. అదే మంచితనం అనేది ఆత్మఫలాల్లో 8-9 ఫలాల్లో ఒకటి, గలతీ 5:22 మంచితనం. ఆ మంచితనము నయోమిలో మనం చూసాం. ఇప్పుడు 13వ వాక్యం చదవండి. వారు పెద్దవారగు వరకు 13 పెద్దవారగు వరకు వారి కొరకు కనిపెట్టుకుందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకొని ఉందిరా.
అది కూడదు. ఏమంటుంది ఇక్కడ? రెండోసారి వాడుతుందండి ఈ మాట. మూడోసారి, నా కుమార్తెలారా. మీరు ఎప్పుడైనా సరే ఒక కోడల్ని కుమార్తె అని ఉపయోగించేటువంటి మాట మీరు చూడలేదు. మీకు ఒక సంగతి చెప్తాను. సెవెంత్ డే అడ్వెంటిస్టులు కోడల్ని కూతురు అని పిలుస్తారు. అర్థమైందా? ఎక్కడైనా సరే కూతురు అని పిలుస్తారు, కూతురులాగా చూస్తారు. ఇది పరిశుద్ధ గ్రంథం అనుసరించి నడిచే వాళ్ళు చేసేటువంటి పనులు. కూతురు అని పిలుస్తారు. ఓకే, ఇందులో ఈ వాక్యంలో ఆఖరి భాగంలో, మిమ్ములను నొప్పించిన దానికంటే, చదవండి. ఓకే, నాకు ఎక్కువ బాధ కలిగింది. ఇప్పుడు ఈ వీళ్ళలో ఎక్కువ శ్రమ పడింది ఎవరు? అత్తగారు శ్రమ పడింది. భర్త పోయాడు, ఇద్దరు కొడుకులు పోయారు. వీళ్ళకేం భర్తలే పోయారు. కానీ ముగ్గురు పోయితే ఈవిడ ఇంత బాధపడి అంటుంది, నాకు మీకు కలిగే నష్టం గురించి నేను ఎక్కువ బాధపడుతున్నానని చెప్పి. సో ఇది వర్తమానం. అత్తగారులకి కోడళ్ళకి మధ్య ఉండవలసిన సంబంధం గురించి తెలియచేసేటువంటి మహా గొప్ప వర్తమానం ఇది. ఓకే, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. 14వ వాక్యం చదవండి. వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప అంతకు ముందు నయోమి ఇద్దరిని ముద్దు పెట్టుకుంది కదా, ఇప్పుడు కోడలు వచ్చి అత్తగారిని ముద్దు పెట్టుకుంటారు. మీరు ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబంలోనైనా ఉంటే అసలు పోట్లాటలు ఉంటాయా? ఏ సంఘంలో అయినా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయా? ఇలాంటి వాక్యం చెప్తే అలాంటి పరిస్థితులు ఉండవు. దానికి మూలము బోధకులే, కాలక్షేపం కాదు. వాక్యాన్ని పరిశీలన చేసి ఆహారం పెట్టాలి. సో అది లేకపోవటం చేత ఈ సమస్యలన్నీ సంభవిస్తున్నాయి. మనము ఇది చాలా సీరియస్గా ఆలోచించుకోవాలి. ఓకే, 14వ వాక్యం చదవండి. వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తను ముద్దు పెట్టుకొని, రూతు ఆమెను అంటే ముద్దు పెట్టుకునేనంటే, అమ్మ నువ్వు చెప్పింది నేను అంగీకరిస్తున్నాను, మా పుట్టింటికి నేను వెళ్ళిపోతాను అని ఆమె చెప్పింది. అప్పుడు రూతు ఏం చేసిందంట? నిన్ను నేను ముద్దు పెట్టే కాదు, నిన్ను వదిలిపెట్టను, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను వదిలిపెట్టను. చిన్న కోడలు చెప్తుంది, నా శేష జీవితం నీతోనే ఉంటాను. వండర్ఫుల్ అండి, ఇంత గొప్ప స్టోరీ ఇది. మీరు ఈ పరిశుద్ధ లేఖనాలు తెరవండి, చదవండి. ఇలాంటి మనసుతోటి మనం చదివితే మనకి చాలా వాక్యాలు చూపిస్తాడు దేవుడు. ఇలాంటి మనసుతోటి మనం చదివితే ఇలాంటి మాటలు మనకు చూపిస్తాడు. ఇప్పుడు 15వ వాక్యం చూడండి. ఆమె ఇదిగో ఈ తోడి కోడలు తన జని యొద్దకు, తన దేవుని యొద్దకు తిరిగిపోయాను, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళుమనెను. ఓకే, రూతుతో చెప్తుంది. ఒక ఆమెని ఏదో ఒక రకంగా వాళ్ళ పుట్టింటికి పంపింది. ఇప్పుడు రూతు తోటి మాట్లాడుతుంటే రూతు ఏం సమాధానం చెప్పింది చూడండి. 16వ వాక్యం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీ వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఈ సంగతి అంటే ఈవిడ పూర్తిగా మారు మనసు పొందేసింది. ఈవిడ మారు మనసు పొందడానికి ప్రసంగం చేయలేదు నయోమి. ఏం చేసింది? ఆమె జీవించింది. ఆ జీవించిన జీవితాన్ని ఎవరు చూశారు? కోడలు చూసింది. అందుకే నేను చెప్తున్నాను, చాలా మందికి వాక్యం చెప్పడం రాదు, కానీ ఏమి చేయొచ్చు వాళ్ళు? విన్న వాక్య ప్రకారము నడుచుకోవాలి. విన్న వాక్యాన్ని మనం నడుచుకుంటే మనకితో పాటు ఇంకా వేరే వాళ్ళకి కూడా అది ఉపయోగపడుతుంది. అంటుంది. ఏమంటున్నాడు? మళ్ళా చదువుదాం ఈ మాట. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ ఎంత చక్కగా చెప్తుంది చూడండి. పూర్తిగా ఆమె నిశ్చయించుకుంది. ఇప్పుడు 17వ వాక్యం చదవండి. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడుదును. మరణం తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను అది సంగతి. మీరు ఒక్క మాట కరెక్ట్ చదవకపోతే తెలిసిపోద్ది నాకు, ఇది కంప్యూటర్. చదవండి, మళ్ళా చదవండి. ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు
నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టను. ఏం చెప్పిందండి ఒక యవ్వనస్తురాలు, యవ్వన ప్రాయంలో భర్తను కోల్పోయి ఆమె సంతోషంగా బతకవలసిన ఆ స్త్రీ ఈ మాటలు చెప్తుంది. ఏమని? నీవు మృతి పొందిన చోటును నేనును మృతి పొంది, అక్కడే నేను పాతి పెట్టబడతాను. మరణం తప్ప మరి ఏదైనాను ప్రత్యేకించిన యెహోవా నాకు అయిపోయింది. ఇంకా నవోమి ఎంతసేపు చాలా చెప్పింది, ఇంకేం చెప్పడానికి లేదు. ఇంకేమి లేదు ఆమె చెప్పడానికి. ఒక కోడల్ని ఆమె ఏదో ఒక రకంగా పంపించింది, కానీ ఈమెను పంపించడానికి ఇంక ఛాన్స్ లేదు. ఎంత వండర్ఫుల్ స్టోరీ అండి. ఇప్పుడు ఈవిడ చెప్పింది నిజమైందా లేదా? వీళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వచ్చారు? వాక్యం చదువుదాం, కంటిన్యూ చదవండి. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకొని అయిపోయింది. ఆమెను ఎలాగైనా పుట్టింటికి పంపాలని ప్రయత్నం చేసింది. ఇంకా ఆమె ఇష్టపడలేదు కాబట్టి ఆయన కూడా రమ్మని అంగీకరించింది. ఓకే, తర్వాత వాక్యం చదవండి. కనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చు వరకు మాలా ప్రయాణము బెత్లెహేముకు వచ్చు వరకు ప్రయాణం చేశారు. ఎన్ని మైళ్ళు? 50 మైళ్ళు, 80 కిలోమీటర్లు. ఈ ఆడవాళ్ళు ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు. తర్వాత స్టోరీ ఏం జరిగిందో, ఈమె ఇక్కడికి రావటం వల్ల ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు సంభవించినాయో ఇవన్నీ మీరు చదువుతారు. తర్వాత నేను గ్యాప్ తీసుకుంటాను, మళ్ళా టైం వచ్చినప్పుడు రూతు 2వ అధ్యాయము 3వ అధ్యాయం చెప్తా. ఈమెని దేవుడు మోయాబు దేశం నుంచి వచ్చిన ఈ స్త్రీని ఆయన సేవ కొరకు దేవుడు ఎలా వాడుకున్నాడో అది మనం నేర్చుకుంటాం. కాబట్టి ఈరోజు మనం చదువుకున్న వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, క్రైస్తవ్యం అంటే మతం కాదు, క్రైస్తవ్యం అంటే సంబంధం. క్రైస్తవ్యం అంటే ఏంటి? సంబంధం. ఎవరికి మధ్య? అత్తగారికి కోడలికి మధ్య. ఇప్పుడు ఈ రోజు పాఠాన్ని బట్టి ఇదే వర్తమానము పరిశుద్ధ గ్రంథము మన దేశానికి అందిస్తుంది. కోడలికి అత్తగారికి మధ్య వ్యత్యాసము ఉండకూడదు. కోడలు వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండాలి. ఆ భేదం చూపించకూడదు. ఇప్పుడు ఇది గనక చదువుకుంటే ఎక్కడైతే ఈ తగాదాలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ సమస్యలు ఉన్నాయో, నేను ఒక మాట చెప్తాను. ఒకవేళ మీరు ఏదైనా ఒక విషయం పరిష్కారం కావట్లేదు అని అనుకుంటే మీరు కలిసి కూర్చుని మాట్లాడుకోండి. అలాంటి పరిస్థితులు అలాగే కలిసి కూర్చుని మాట్లాడుకోగలిగితే అది చాలా బాగుంటుంది. దీనిలో మన తెగిపోయిన ఈ సంబంధాలను బాగు చేసుకోవడానికి అవసరమైతే ఒక మాట, ఇప్పటి వరకు నేను నీదే తప్పు అనుకున్నాను, కానీ ఇప్పుడు నాది తప్పు. ఇప్పటి వరకు నేను అనుకున్నాను నీది తప్పు అని. ఇద్దరిలో నీది కాదు తప్పు, నాది అనేది గ్రహించే వరకు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలే ఉండవు. ఇన్ని కోర్టులు అవసరం లేదు, ఇన్ని తగాదాలు అవసరం లేదు, ఇన్ని సమస్యలు అవసరం. ఇదే రూతు దగ్గర నుంచి, నయోమి దగ్గర నుంచి మనం నేర్చుకునే పాఠం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ముందు బెత్లెహేము నుంచి మోయాబుకి వెళ్ళారు, ఇప్పుడు మోయాబు నుంచి బెత్లెహేముకి వచ్చారు. వండర్ఫుల్. అంటే తన ఆధ్యాత్మిక జీవితంలో భర్తని, 2 కుమారులను పోగొట్టుకున్న ఒక కూతురుని మాత్రం సంపాదించుకుంది. ఏమంటారు? ఒక కూతురుని సంపాదించుకుంది. ఈ కూతురు గురించి నేను ఇచ్చే డెఫినేషన్ ఏంటంటే, 10 మంది కుమారులతో సమానం. ఈ కూతురు 10 మంది కుమారులతో సమానం. సో నయోమి పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి సంపాదించుకుంటుంది. ఆమెలో ఉన్న మంచితనం, ఆమెలో ఉన్న ప్రేమ వల్ల. ఇదే క్రైస్తవ్యం. మరి ఇటువంటి వాక్యము మనం ప్రపంచంలో బోధిస్తే ప్రతి ఒక్కరు దీన్ని అంగీకరిస్తారండి. ఇది వాస్తవం అని ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు. ఇలాగూ మనము ఎవరికైనా సరే తొందరగా మాటలు చెప్పాలని అనుకుంటాము. దానికంటే ముందు నేను ఏ సలహా చెప్తానంటే, మీరు ఏ వాక్యం అయితే అనుసరించి నడుస్తున్నారో దాన్ని జీవించి చూపించండి కొంచెం, మీ కుటుంబంలో కానీ మీ వ్యక్తిగత జీవితంలో కానీ. అప్పుడు మనుషులు ఎక్కువగా ప్రభువుని తెలుసుకుని మార్పు చెందడానికి అవకాశం ఉంది. చాలా మంది ఈ రోజుల్లో క్రైస్తవ్యాన్ని పూర్తిగా తెలియని వారు, అర్థం చేసుకొని వారు దేవుని వాక్యం వింటారు, కానీ
ఆ విన్న మాటలు మనుషుల్లో అవి నెరవేరకపోవటం చేత ఇది కరెక్ట్ కాదేమో అని అనుకుని వాళ్ళు దాని గురించి ఆలోచించరు. ఇది వాస్తవం అని మనం అనుకుంటే తప్పకుండా ప్రభువుని అంగీకరిస్తారు. కాబట్టి ఈరోజు నయోమి రూతు మధ్య జరిగిన ఈ స్టోరీ, ఈ కథలో చాలా ప్రాముఖ్యమైన వర్తమానం మన దేశానికి ఉంది. మన జీవితం ద్వారా దాన్ని మనము చూపించాలి. ఇతరులది తప్పు అని అనుకునే కంటే నాలో లోపం ఉంటే దాన్ని నేను సరి చేసుకోవాలి. దేవుడు మీ అందరినీ బహుగా ఆశీర్వదించును గాక. ఒక ప్రకటన, మనకి రేపు ప్రభురాత్రి భోజనం కార్యక్రమం పెడదాం అనుకున్నాం, కానీ ఇది వచ్చే వారం శుక్రవారం సాయంత్రానికి ఆ కార్యక్రమాన్ని మారుస్తున్నాం. మీ అందరినీ అవి గుర్తుంచుకోవాలని ప్రార్థన చేస్తాం. దేవుని చిత్తాన్ని బట్టి మీరు ఇక్కడి నుంచి వచ్చే వారం మరలా ఇక్కడికి వచ్చే వరకు రూతు నవోమి స్టోరీ గురించి మీరు మాట్లాడు. మీరు ఎవరికైనా బోధించాలంటే అది బోధించండి. ఏమంటారు? ఎవరికైనా బైబిల్ గురించి చెప్పాలంటే అది చెప్పండి. ఆ విధంగా ఇలాగ మేము నేర్చుకున్నాము, ఇలాగ వాక్యంలో చెప్పబడింది. సో కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చిన మీకు అందరికీ ఒక జీ కృప అనే ఒక ఆవిడ ఈరోజు ఫస్ట్ టైం మన జూమ్లోకి వచ్చారు. తర్వాత లక్కీ కొన్ని రోజుల తర్వాత మళ్ళా కనిపించాడు. అంత తక్కిన వాళ్ళందరూ రెగ్యులర్గా వచ్చేవాళ్ళే. వాళ్ళందరికీ దేవుని యొక్క నామం బట్టి ఆశీర్వాదం కలుగుతాక. గాడ్ బ్లెస్ యూ. మనము దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబు నన్ను తెలియరే, మొట్టమొదటి 3 ఆఖరి చరణం పాడాలి. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబు నన్ను తెలియరే. నంబర్ 84. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలం పరలోక జీవము మనకబును, పరలోక జీవము మనకబును. దేవుని ప్రేమ ఇదిగో జనులారా నన్ను తెలియరే, కేవలము పరలోక జీవము మనకబును, సర్వలోకము మనలను తన వాక్య సత్యముతో చేసెను, సర్వోపకారుడుండే మన మీద జాలి పరుడైయుండెను, మన మీద జాలి పరుడైయుండెను, మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభు మన పాపముకు దూరుడే, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. 3వ చరణం. యేసుక్రీస్తును పేరున రక్షకుడు వెలసినాడిల లోపల, దోషకారి జనులతో నెంతో శుభాశయను కలిగినాడు, ఎంతో శుభాశయను కలిగినాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొని
పరలోక జీవంబు అనగపును. పరలోక జీవంబు. ప్రార్థన చేస్తాం. తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత మేము నడవలసిన మార్గము మాకు బోధించడానికి ఒక ఉత్తమమైన గ్రంథాన్ని ఇచ్చారు తండ్రి. మీకు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ప్రతిదీ మీ ప్రజలు జీవించవలసిన విధానాన్ని నేర్పటానికి. తండ్రి, ఈ మాటలన్నిటినీ మా హృదయాల్లో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారం నడుచుకోవటానికి మాకు అందరికీ మీ సహాయం దయచేయండి. తల్లి కుమార్తె ఈ అనుబంధంతో అత్తాకోడళ్ళు జీవించడానికి ఈ వాక్యం సహాయపడాలని ఆశిస్తున్నాం. మేధావులు పరిష్కారం చేయలేనివి, న్యాయం చేయలేని ఎన్నో సమస్యలు ప్రపంచంలో ఉన్నాయి. అయితే ప్రభువా, వాటన్నిటికంటే ఉత్తమమైనది మీ లేఖనం. మీ లేఖనాల్లో మీరు చెప్పిన ఈ మాటల ప్రకారం నడుచుకోవటం ద్వారా సమస్తము పరిష్కరించుకోగలుగుతాం. తండ్రి, అటు విధమైన జీవితము ఎవరైనా ఈ మీ సభలో మీ ప్రజల్లో అనుభవిస్తున్నట్లయితే వారు ఈ పాఠాలు నేర్చుకొని వాటిని అనుసరించి నడవటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ వాక్యం ఈ విధంగా మేము చదువుకుంటూ మీ నామ ఘనత కొరకు మేము జీవించి ఇతరులకు మాదిరికరంగా ఇతరులకు సాక్ష్యం ఇచ్చే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమందు వినయంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము అందరిపైన సదాకాలం. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు సార్. వందనాలు. సార్, ఒక డౌట్